హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 8. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. స్టాప్ ఇట్ మేఘనా, అసలు తప్పు చేసింది అని నువ్వు అని విరుచుకు పడతాడు వరుణ్. వరుణ్ అలా అనేసరికి రోషం పొడుచుకొస్తుంది మేఘనకి. అయినా నేనేం తప్పు చేశాను అని కోపంగా అడుగుతూ వెళ్తూ ఉన్న సంజన వైపు చూస్తూ ఉంటుంది. తన చేతులతో తినడం ఇష్టం లేకపోతే వదిలేయాలి, అంతేకాని కాస్ట్లీ పని మనిషిని పెట్టమంటారేంటి? చివరికి ఏమందో నిన్ను నన్ను అక్కడ సర్వర్ని చేయమని చెప్పింది. తను అందరి ముందు మన ఇద్దరిని ఇన్సల్ట్ చేసింది. దీనికిలా చిన్న చిన్నవి చేస్తే సరిపోదు. అవును బావా, మన ఇద్దరిని మరీ కూరలో కరివేపాకులాగా తీసిపడేస్తుంది. ఎంతవరకు ఎగిరి పడుతుందో పడనివ్వు. ఎక్కడ ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు కదా అంటూ మేఘనని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు వరుణ్. మేఘన కాలేజ్కి వచ్చి తన హోటల్లో సర్వ్ చేస్తుంది అనే విషయం అందరికీ చెప్పి వాళ్ళ బ్యాచ్ అందరికీ కలిసి తప్పుగా అన్నట్టు మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఇవాళ నీ పనిష్మెంట్ ఏంటో తెలుసా అని మేఘన ఏదో చెప్పబోతుంటే వరుణ్ తనని ఆపి, నువ్వాగు మేఘన, నేను చూసుకుంటాను. ఏంటో వీళ్ళిద్దరూ చూస్తారంట అనుకొని చెప్పండి మేడం అంటుంది సంజన. సంజనది రికార్డ్ బుక్స్ ఇచ్చి మా ఇద్దరు రికార్డ్స్ నువ్వే రాసి పెట్టాలి అంటాడు. సార్, మీదే రాస్తే కూర్చుంటే మరి నాదెప్పుడు రాసుకోవాలి? మాకు తెలీదు. మా రికార్డ్స్ 2 రోజుల్లో పూర్తి చేసి చూపించాలి. తప్పదా అన్నట్టు ఏడుపు మొహం పెడుతుంది సంజన. తప్పదు అని ఇద్దరు పొగరుగా చెప్తారు. సరే సార్ అంటూ ఆ బుక్స్ పట్టుకుని వెళ్తూ ఉండగా చైతన్య కలిస్తే ఏదో మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఏంటి మేఘన ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదా? అవును బావా, పగలంతా దానిని మన చుట్టూ కుక్కలాగా తిప్పుకుంటాం. నైట్ రెస్ట్ కూడా తీసుకొనివ్వకుండా రికార్డ్ వర్క్ పూర్తి చేయాల్సిందే. అది ఇంత పెద్ద కాలేజ్లో జాయిన్ అయినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే క్లాసులకు వెళ్ళట్లేదు, అలాగే తన రికార్డ్స్ తను రాయట్లేదు. పగలు మనతో ఉండడం, నైట్ మన వర్క్ ఫినిష్ చేయడం, తనకి రెస్ట్ అనేది ఉండదు అని కన్నింగా నవ్వుకుంటూ వెళ్తాడు వరుణ్. తన బావ తెలివితేటలు చూసుకొని మంచి పని చేసావు బావా అని తెగ మురుసుకుపోతుంది మేఘన. ఏంటి సంజన, వాళ్ళ వర్క్ నువ్వు చేస్తావా? తప్పదు చైతన్య, ఎందుకంటే నా సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయాయి. చచ్చినట్టు రాయాల్సిందే. మరి నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేద్దామా? కాలేజ్ అన్న తర్వాత ఇలాంటివి మామూలే కదా, ఇట్స్ ఓకే. దీనికి కంప్లైంట్ చేయడం ఎందుకు అని తేలిగ్గా తీసుకుంటుంది సంజన. నేను ఈ మంచితనమే నాకు బాగా నచ్చుతుంది. ఏంటి? అదే, నిన్ను అంతగా ఏడిపిస్తున్నా కానీ ప్రిన్సిపల్కి చెప్పకుండా ఉంటున్నావు కదా, నీ మంచితనాన్ని పొగుడుతున్నాను అంటాడు. ఇందులో పొగడాల్సిన గొప్ప విషయం ఏమీ లేదు. కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటే సరిపోతుంది. వాళ్ళు పిలుస్తున్నారు అంటూ బ్యాగ్ తీసుకుని అటువైపు వెళ్తుంది సంజన. వెళ్తున్న సంజన వైపు ఇష్టంగా చూస్తూ ఉంటాడు చైతన్య. లంచ్ బ్రేక్ టైంకి కరెక్ట్గా వస్తాడు రణవీర్. రా సౌగంధిక, బయటకు వచ్చి కార్ సెల్లార్లో పార్క్ చేయండి, మనం బయటికి వెళ్దాం అంటుంది. కార్ పార్క్ చేస్తే ఎలా వెళ్తాం? భయపడకండి, మిమ్మల్ని ఏమీ నడిపించను. ఓకే, ఎందుకు ఏమిటి అని అడగద్దు అన్నావు కదా, అస్సలు అడగను. నువ్వెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను అంటూ 2 నిమిషాల్లో కార్ పార్క్ చేసి వస్తాడు రణవీర్. ఆటోలో కూడా కాకుండా రణవీర్ని సిటీ బస్ ఎక్కిస్తుంది సౌగంధిక. బస్ ఫుల్ రష్గా ఉంటుంది. వీళ్ళ ఇద్దరిని కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉండదు, నిలబడే ఉంటారు. పాపం మన హీరో ఫస్ట్ టైం బస్ ఎక్కాడు. సడన్ బ్రేక్ వేసినప్పుడు ముందుకు పడబోతుంటే పట్టుకొని ఆపుతుంది సౌగంధిక. ఇలా ఎందుకు? క్యాబ్ బుక్ చేసుకుంటే సరిపోయేది కదా. మీ లెవెల్కి మీరు కారులో తీసుకెళ్లారు,
నా లెవెల్ సిటీ బస్ తీసుకెళ్తాను అని చిరునవ్వుతో చెప్తుంది. రణవీర్ ఏదో చెప్పబోతుంటే ఇంకొక 10 మంది బస్ ఎక్కడంతో ఇంకా కిక్కిరిసిపోయి ఉంటుంది. ఒకరినొకరు నెట్టుకుంటూ చివరికి రణవీర్ వచ్చే సౌగంధిక మీద పడతాడు. బస్సు కుదుపులకి సడన్ బ్రేకులకి అక్కడ ఉన్న జనానికి వీళ్ళ ఇద్దరూ కౌగిలించుకొని ఉన్నట్టే ఉంది. కానీ వీళ్ళిద్దరి మాత్రం అదేమీ పట్టించుకోవట్లేదు. ఒకరినొకరు మైమర్చిపోయి చూసుకుంటున్నారు. రణవీర్కి ఇదంతా కొత్తగా ఉంది. కానీ తనని ఇలా హక్ చేసుకున్నట్టు ఒక రకమైన మైమరుపు గురి అవుతాడు. అది కూడా అతనికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఇలా పబ్లిక్ ప్లేస్లో వాళ్ళిద్దరిని ఎవరైనా చూస్తే బాగోదేమో అన్నట్టు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు రణవీర్. ఈసారి సౌగంధికనే వెనుక నుంచి ఎవరో నెట్టడంతో వచ్చి రణవీర్ గుండెల మీద పడుతుంది. లయబద్ధంగా వినిపిస్తున్న తన గుండె చప్పుడు వింటూ ఉంటుంది. కొద్దిసేపటికి వాళ్ళు దిగవలసిన స్టాప్ రావడంతో ఇద్దరు దిగుతారు. అక్కడ దిగగానే పదండి వెళ్దామంటూ కొద్ది దూరం నడిపిస్తుంది. బస్సు దిగిన దగ్గర నుంచి తన చెయ్యి మాత్రం వదలట్లేదు రణవీర్. తను కూడా ఏమీ అనదు. నిన్నటిలాగా చేరి కొద్దిగా ఫుడ్ షేర్ చేసుకుందాం, ఆ తర్వాత ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేద్దాం, చెప్పాను కదా నీ ఇష్టం అంటాడు. తన దగ్గరికి తీసుకోవాలని మనసులో బలంగా అనిపిస్తుంది రణవీర్కి. కానీ పబ్లిక్లో అలా చేయడం మేనస్ కాదేమని ఆలోచిస్తాడు. ఈలోగా ఒక యువజన లిప్ కిస్ చేసుకోవడానికి చూస్తాడు. వాళ్ళు ముద్దే పెట్టుకున్నప్పుడు తనని దగ్గరికి తీసుకుంటే తప్పేముంది అన్నట్టు తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని మరీ ఇద్దరూ నటిస్తుంటారు. అలా చేయగానే గుండె జల్లుమంటుంది సౌగంధికకి. పక్కకు వైపు తన వైపు చూస్తుంది. ఎప్పుడూ సీరియస్గా గంభీరంగా ఉంటాడు. ఇతనిలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా అని తన ఆశ్చర్యం. నన్ను చూస్తావేంటి, రోడ్డు చూసి నడువు అంటాడు. తడబడుతూ చూపు తిప్పుకుంటుంది. పానీపూరి బండి దగ్గర ఆపి 2 ప్లేట్లు పానీపూరి చెప్తుంది. ఇదేంటో తెలుసా? బిజినెస్లో అయితే తన కింగ్ అన్నీ సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేస్తాడు. అలాంటిది ఇదేంటో తెలుసా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే తను ఇది ఎప్పుడూ తినలేదు. నీకు తెలుసు కదా, నేను అస్సలు బయటికి రాను, ఇదంతా నాకు తెలీదు అంటాడు. తమరికి ఇడ్లీ తప్ప ఏమీ పెట్టకుండా పెంచింది మీ అమ్మ అనుకొని దీన్ని పానీపూరి అంటారు అని ఒక చేత్తో తన 2 బుగ్గలు ప్రెస్ చేసి నోరు ఓపెన్ అవ్వగానే ఇంకో చేత్తో పానీపూరిని తన నోట్లో పెడుతుంది. ఇదేంటి అన్నట్టు ముఖం ఒక రకంగా పెడతాడు. కానీ అది తిన్న తర్వాత టేస్ట్ నచ్చి నవ్వుతూ తింటాడు. తను ఎలా తింటుందో బాగా అబ్జర్వ్ చేస్తాడు. ఒకటి తను తింటూ మరొకటి తన భర్తకు పెడుతూ ఉంటుంది సౌగంధిక. తర్వాత ఆ టేస్ట్ బాగా నచ్చడంతో తనంతట తానే తీసుకుని ఫాస్ట్గా తింటూ ఉంటాడు. ఇది మీకు నచ్చిందా అని పానీపూరి తింటూ అడుగుతుంది. చాలా బాగుంది అని చెప్తున్నాడు. ఇష్టంగా తింటున్నాడు. కానీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారట్లా. అలా ఇష్టంగా తింటుంటే తన ఫేస్లో సంతోషాన్నైతే అబ్జర్వ్ చేస్తుంది సౌగంధిక. ఇలాంటి చిన్న చిన్న సంతోషాన్ని కూడా బాగా మిస్ అయ్యారని తింటున్నా తన వైపుకు ప్రేమగా చూస్తుంది సౌగంధిక. ఏంటి అలా చూస్తున్నావు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు. ఏమీ లేదు, ఇక చాలు అంటుంది సౌగంధిక. ఇంకా తినాలని ఉంది అంటాడు. ఇక చాలు, నాకు దాని టేస్ట్ నచ్చింది ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. దగ్గరికి వచ్చి ఇవి ఎక్కువగా తింటే లూజ్ మోషన్స్ అవుతాయి, పైగా ఫస్ట్ టైం తింటున్నారు కదా, ఇప్పటికీ ఇది చాలు, మళ్ళీ ఇంకొక రోజు తిందాంలే అంటుంది. ఓకే వెళ్దాం, కానీ లాస్ట్ ఇంకొక ప్లేట్ అని అలా చిన్నపిల్లలు అడుగుతున్నట్టు అడుగుతుంటే పాపం అనిపిస్తుంది. సరే అని మళ్ళీ ఇంకొక ప్లేట్ ఆర్డర్ చేస్తుంది. మొత్తానికి సౌగంధిక అంటే చాలా ఇష్టం ఉంది కదా, అందుకని నువ్వు కూడా తిను అంటూ ఇందాక తను తినిపించింది కాబట్టి ఇప్పుడు తనకి తినిపిస్తాడు. 2 తనకి పెట్టి మరొక 2 తను తినేస్తాడు. ఇప్పుడు నార్మల్గా పెట్టారు, మీరు ప్రేమ చూపిస్తూ నవ్వుతూ నాకు తినిపించే రోజు తొందరలోనే తీసుకురావాలి అనుకుంటుంది. ఇక చాలు, డబ్బులు ఇవ్వండి అంటుంది. డబ్బులు అంటూ పాకెట్ మొత్తం వెతుకుతాడు. తన ముందు పరువు పోకుండా లక్కీగా
ఒక 100 రూపీస్ దొరుకుతుంది. అది ఇస్తుంటే ఆపుతుంది. ఎందుకంటే తనకు చాలా లిమిట్‌గా డబ్బులిస్తుంది రాజనందిని అని సౌగంధికకు తెలుసు. ఆ డబ్బులు తన జేబులో పెట్టేసి తన హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి డబ్బులు తీసిస్తుంది. మనమిద్దరం ఒకటే కదా! ఎవరిస్తే ఏంటి? నేనే ఇస్తాను అంటాడు. ఇవాళ బయటకు తీసుకొచ్చింది నేను. అంతా నేనే ఖర్చు చేయాలి. అదే కదా మన ఒప్పందం. అందుకని నేనే ఇస్తాను. మీ డబ్బులు దాచుకోండి. తనకి చాలా గిల్టీగా అనిపిస్తుంది రణవీర్‌కి. తనతో బయటకు వచ్చి కనీసం ఈ చిన్న ఖర్చు కూడా నేను పెట్టలేకపోతున్నానే అనే మనసు బాధగా మూలుగుతుంది. తన మనసులో భావాన్ని ఇట్టే పసిగట్టింది సౌగంధిక. నాతో బయటికి వచ్చాడు. తన బాధపడకూడదు. హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది. ఏంటి ఇంత చిన్న ఖర్చుతో తప్పించుకుందాం అనుకుంటున్నారా? అంటే అది అటు చూడండి అంటూ ఒక పెద్ద 5 స్టార్ హోటల్ చూపిస్తుంది. చాలా బాగుంది కదా! అవును. ఇలాంటి హోటల్స్ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఈసారి మీరు నన్ను బయటికి తీసుకొచ్చినప్పుడు అంత పెద్ద హోటల్లో లంచ్ చేద్దాం. సింపుల్‌గా పానీపూరితో తప్పించుకుందాం అనుకుంటే ఎలా? నాకు మాత్రం ఆ హోటల్లోనే లంచ్ ఇప్పించాలి. ఓకేనా? అని నవ్వుతూ అడుగుతుంది. తప్పకుండా ఇప్పిస్తాను. పోనీ ఇప్పుడే వెళ్దామా? అంటాడు. ఇప్పుడే కదా పానీపూరి తిన్నాము. ఇంక పట్టదు. పైగా లేట్ అయితే ఇద్దరం దొరికిపోతాం. అందుకని మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. నిజమే. తనని తప్పకుండా ఒకసారి 5 స్టార్ హోటల్‌కి లంచ్‌కి తీసుకురావాలి. తనంతట తానే అడిగింది కాబట్టి తప్పకుండా ఈ కోరిక తీర్చాలి అని మనసులోనే గట్టిగా అనుకుంటాడు రణవీర్. తను నన్ను అడిగిన ఈ మొదటి కోరిక తీర్చాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. పైగా తనంతట తాను అడిగింది కాబట్టి భలే సంతోషంగా కూడా ఉన్నాడు. ఇక వెళ్దామా? ఇద్దరూ కలిసి అలా అలా దగ్గరగా ఉన్న షాపుల్లో అన్నీ చూసుకుంటూ సిటీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలీదు కానీ సౌగంధిక ఏ హోటల్ అయితే చూపించిందో ఆ హోటల్ నుంచి రాజనందిని తన ఫ్రెండ్స్తో కలిసి బయటకొచ్చి వెళ్ళడం, ఇంటికి వెళ్ళడానికి కారెక్కుతుంది. ఇవాళ మన మీటింగ్ చాలా బాగా జరిగింది కదా! లంచ్ కూడా అదిరిపోయింది అని అందరూ తనని అభినందించి మరీ వెళ్తారు. ఇక కార్ స్టార్ట్ చేసుకుని కొంచెం దూరం వెళ్ళగానే బస్ కోసం ఎదురు చూస్తున్న వీళ్ళిద్దరిని చూసి ఆపండి అని పెద్దగా అరుస్తుంది మహేశ్వరి. ఏమైంది మహేశ్వరి? ఇంత ట్రాఫిక్లో కార్ ఆపమంటావేంటి? అని విసుక్కుంటుంది రాజనందిని. ఒకసారి అటు చూడు, అక్కడ ఏముంది? అంటూ అటువైపు చూస్తుంది రాజనందిని. ఏముందక్కడ? అంటూ అటువైపు చూస్తుంది. అక్కడ ఏమీ ఉండదు. పైగా తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఏంటి మహేశ్వరి, కారు ఆపని గోల చేశావు. అక్కడెవరూ లేరు కదా? లేరంటావేంటి? నీ కొడుకు కోడలు అక్కడ ఉన్నారు చూడు. నీ కళ్ళకేదో అయ్యింది. అసలక్కడ ఎవరూ లేకుండానే నా కొడుకు కోడలు అంటావేంటి? అక్కడే ఉన్నారు, నేను చూశాను కదా అంటూ తను కూడా అటువైపు తిరిగి చూసేసరికి వాళ్ళిద్దరూ కనిపించరు. ఇదేంటి? ఇప్పుడే కదా చూశాను అని ఆశ్చర్యపడుతుంది మహేశ్వరి. నీకివాళ పిచ్చి పట్టింది. ఇందాక కూడా హోటల్లో లంచ్ చేస్తుంటే అక్కడ నీ కొడుకు కోడలు పానీపూరి తింటున్నారని చూపించారు. అక్కడెవరూ లేరు. ఇప్పుడేమో ఇక్కడ నా కొడుకు కోడలు ఉన్నారు అంటూ గొడవ చేస్తున్నావు. నిజంగానే నేను చూశాను వాళ్ళని. అక్కడ ఉంటే నువ్వు చూస్తే నాకు కూడా కనిపించాలి కదా! నోరు మూసుకొని కూర్చో అని మహేశ్వరి మీద విసుక్కొని కార్ స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెప్తుంది. ఇదేంటి? వాళ్ళిద్దరినీ నేను అక్కడ చూశాను కదా! ఎలా మాయమైపోయారు? అంటూ అర్థం కాక తలగొక్కుంటూ ఉంది మహేశ్వరి. నిజంగానే నాకు భ్రమ కలుగుతుందా ఏంటి? ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేయకూడదు అని ఆలోచనలో పడుతుంది మహేశ్వరి. మనం ఒక సీన్ వెనక్కి వెళ్దాం. మహేశ్వరి రాజనందినికి అక్కడ నీ కొడుకు కోడలు ఉన్నారు చూడండి అని చెప్తున్నప్పుడే సిటీ బస్సు రావడం జరిగింది. రాజనందిని ఇటువైపు తిరిగేసరికి వాళ్ళు సిటీ బస్సు ఎక్కడ అది కదలడం పూర్తయింది. కాబట్టి ఈసారికి సేఫ్గా ఇద్దరు తప్పించుకున్నారు. ఇవాళ నీతో రావడం నాకు భలే హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేశానని భలే హుషారుగా చెప్తున్నాడు రణవీర్. మీకు తెలుసు కదా అతని హుషారు అంటే ఎంత నార్మల్గా ఉంటాడో. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఇక్కడికి వద్దామా? తప్పకుండా వద్దాం.
అలా సిటీ బస్సులో విండోలో నుంచి అన్నీ చూస్తూ మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిజమే కదా! ఇప్పుడు ఫాస్ట్‌గా సౌగంధిక పనిచేసే షాప్ దగ్గరికి వెళ్లి చూస్తే అసలు తను అక్కడ ఉందా లేదా అనే విషయం నాకు తెలుస్తుంది. ఈ విషయం వెంటనే రాజనందినికి చెప్పాలి అనుకుంటుంది. వద్దులే, ఇప్పటికే 2 సార్లు ఫూల్‌నయ్యాను. ఇప్పుడు షాప్‌కి వెళ్లి అక్కడ తను ఉండదు కాబట్టి వెంటనే ఫోన్ చేసి చెప్తాను. లేదంటే వీడియో కాల్ చేసి మరీ చూపిస్తాను. దాని తిక్కు కుదురుతుంది. అప్పుడు సాక్ష్యాలతో తనని పట్టించినట్టుంటుంది అని తన తెలివితేటలకి తానే మురుసుకుపోతుంది మహేశ్వరి. ఎవరి అదృష్టమో ఎవరి దురదృష్టమో తెలియదు కానీ ఈ సిటీ బస్సు మాత్రం ఒక చోట కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా వెళ్ళిపోయింది. ప్రతి చోట సిగ్నల్ నుంచి తప్పించుకుంది కానీ రాజనందిని కారు మాత్రం ప్రతి సిగ్నల్ దగ్గర ఆగవలసొచ్చింది. ఇక తనకి చెప్పకుండా ఈ పని నేనే చేసి దగ్గర నేనే మార్కులు కొట్టేయాలి. సౌగంధిక చేసిన తప్పుని చూపించాల్సిందే అని చాలా పట్టుదలగా ఉంది మహేశ్వరి. ఈలోగా వీళ్ళిద్దరూ సిటీ బస్ దిగుతారు. మీరు కార్ తీసుకొచ్చుకోండి అంటుంది. నువ్వు కూడా రా, నేనెందుకు? ఏం పర్వాలేదు రావచ్చు అంటూ చెయ్యి పట్టుకొని ఇద్దరూ కలిసి సెల్లార్లోకి వెళ్తారు. కారు దగ్గరికి రాగానే తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. అనుకోని ఆ పరిణామానికి షాక్ అవుతుంది సౌగంధిక. ఏంటి, అన్నిటికీ ఇలా బెదిరిపోతావు? కొంచెం కూడా ధైర్యం లేకపోతే ఎలా? మనమిద్దరం భార్యాభర్తలం. ఎంత క్లోజ్గా ఉన్నా అది తప్పేం కాదు అంటూ ప్రేమ ఒలకపోస్తూనే ఉంటాడు. కానీ నార్మల్గానే ఉంటాడు. మనకి తెలిసిన విషయమే కదా. అలా దగ్గరికి లాక్కొని తన కళ్ళలోకి చూస్తుంటాడు. నువ్వు నాతో ఎప్పుడు ఇలాగే ఉంటావు కదా. నీతో ఇలా కలిసి ఉండడం నాకు బాగా నచ్చింది. ఇంకా నిన్ను ఇలా ముద్దు పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం అంటూ పొంగి తన బుగ్గ మీద ముద్దిచ్చి చెప్తాడు. షాక్తో బిగుసుకుపోతుంది సౌగంధిక. కానీ తనకి చూపించే ప్రేమకి మైమర్చిపోతుంది. ఏంటి అలా చూస్తావు? నువ్వు కూడా ఇక్కడ ముద్దు పెట్టావు కదా అని నుదిటి మీద చేయి పెట్టి చూపిస్తాడు. కానీ వీర్ చూపించే ప్రేమ చాలా స్వచ్ఛమైనది, కల్మషం లేనిదని అర్థం చేసుకొని భర్తని అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళవు కదా. అలాంటి అనుమానం మీకెందుకు వచ్చింది? అసలు నేనెక్కడికి వెళ్తాను? ఎందుకు వెళ్తాను? అంటే మన ఇద్దరి మధ్య దూరం వస్తుందని మీకు అనుమానం వస్తుందా ఏంటి? ఇప్పటికే 2-3 సార్లు ఈ మాట వాడారు. అలా కాదు, నాకు బాగా నచ్చింది. నన్ను ప్రేమించేవాళ్ళు, నేను ఇష్టపడేవాళ్ళు, నా మీద ప్రేమ చూపించేవాళ్ళు, నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాళ్ళు ఎవరూ నాకు తోడుగా ఉండరు. దూరం అవుతూనే ఉంటారు. ఎందుకలా మాట్లాడుతున్నారు? అంటూ తన ఫేస్ని 2 చేతుల్లోకి పట్టుకొని అడుగుతుంది సౌగంధిక. నిజం చెప్తున్నాను. నేనిష్టపడేది, నన్ను ప్రేమించేది ఎప్పటికైనా నాకు దూరం అవుతుంది. నా జాతకమే అనుకుంటా. అయితే ముందు అలా ఎవరు పడితే వాళ్ళు చెప్పిన జాతకాన్ని నమ్మకండి. నేనంటే మీకు చాలా ఇష్టం కదా అని ప్రేమగా అడుగుతుంది. కాదు, నేనంటే నీకిష్టం లేదా అని అలిగినట్టు మాట్లాడుతుంది సౌగంధిక. ఇష్టం కాదు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత. వాటన్నిటినీ మించి నువ్వంటే నాకు ప్రాణం అంటూ ఇలా డైలాగ్ చెప్పేసరికి నిజంగా నేను ఇంతగా ప్రేమిస్తున్నారా అనుకొని ఆశ్చర్యంగా చూస్తుంది సౌగంధిక. తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక వెళ్ళండి. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నా జీవితంలో కూడా సంతోషం వస్తుందని అనిపిస్తుంది అంటూ తన కళ్ళలోకి చూస్తూ చెప్తాడు. ఎందుకో తెలీదు, రణవీర్ తన కళ్ళలోకి అలా చూస్తుంటే తనకి తడబాటు కలుగుతుంది. ప్లీజ్ సౌగంధిక, నువ్విలా ముడుచుకుపోయి నన్ను చూస్తే భయపడుతూ ఉండద్దు. ఫ్రెండ్లీగా ఉండు, ప్రేమగా మాట్లాడు. నీ ఫీలింగ్స్ అన్నీ నాతో షేర్ చేసుకో. నీకేం కావాలన్నా నన్ను ధైర్యంగా అడుగు. నువ్విలా భయపడుతుంటే బాలేదు. అలాగే నాకేం కావాలన్నా మిమ్మల్ని అడుగుతాను. ఇంకా లేట్ అయితే మా సార్ తిడతారు. ఇక బయలుదేరుతాను. ఓకే, నేను కూడా వెళ్తాను అంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టి మరీ బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు.
చిన్నప్పటి నుంచి చాలా లోన్లీగా పెరిగాడు కదా, పాపం ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాడు అనుకొని ఇక తను కూడా షాప్లోకి వచ్చేస్తుంది. రణవీర్ కూడా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏంటో ఇవాళ సౌగంధిక అదృష్టం చాలా బాగుంది. తను షాప్లోకి వచ్చిన ఒక 5 నిమిషాలకి మహేశ్వరి ఆ షాప్లోకి ఎంట్రీ ఇస్తుంది. సౌగంధిక లోపలికొచ్చి అక్కడ ఉన్న శారీస్ అంటే ఎవరికో చూపించమని అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి ర్యాక్స్లో సర్దుతూ ఉంటుంది. ఇందాకట్లాగా ఆవేశపడదు అనుకొని ఒక్కొక్కళ్ళని చుట్టూ చూస్తూ ఉంటుంది. అక్కడ సౌగంధిక కనిపిస్తుంది. ఇదేంటి, ఈ అమ్మాయి ఇక్కడే ఉందా? అంటే ఇందాక నేనెవరినో చూసి సౌగంధిక అనుకున్నానా? నా కళ్ళు నన్ను మోసం చేయవే. తప్పకుండా నేను చూసింది సౌగంధికనే. అసలేంటో తెలుసుకుందామనుకొని తన దగ్గరికొచ్చి హాయ్ అని పలకరిస్తుంది. హలో మేడం, చెప్పండి. ఓహో, బయటకు వచ్చినప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదని చెప్పింది కదా అత్తగారు, అందుకే ఇలా అంటుందని అర్థం చేసుకుంటుంది మహేశ్వరి. నాకు శారీస్ కావాలి. చెప్పండి మేడం, ఎలాంటి శారీస్ కావాలి? ఏ రేంజ్లో కావాలి? నేను ఇందాక కూడా శారీస్ కొనడానికి వచ్చాను. ఈలోగా లంచ్ బ్రేక్ అవ్వడంతో వెళ్ళాను. ఇందాక వచ్చినప్పుడు నువ్విక్కడ లేవు, ఎక్కడికి వెళ్ళావు అని ఆరా తీస్తున్నట్టు అడుగుతుంది మహేశ్వరి. అంటే నిజంగానే ఇక్కడికి వచ్చిందా అని ఫస్ట్ భయపడుతుంది. కానీ ఆ భయాన్ని కప్పిపుచ్చుకొని, మేడం మీలాంటి వాళ్ళకే కాదు మాకు కూడా ఆకలేస్తుంది, అందుకే షాప్ వాళ్ళు లంచ్ బ్రేక్ ఇస్తారు. లంచ్ చేయడానికి కామన్ హాల్కి వెళ్ళాను. ఆ టైంలో మీరు వచ్చి ఉంటారు. నేను అటు వెళ్ళగానే మీరు ఇటు వచ్చారు కాబట్టి నేను కనిపించలేదు. ఇప్పుడు నా లంచ్ పూర్తయ్యి నేను వచ్చాను. మీరు కూడా లంచ్ చేసి వచ్చారు కాబట్టి మీకు కనిపించాను. ఇక చాలా ఇంకేమైనా కావాలా మేడం అంటుంది సౌగంధిక. ఏమీ వద్దులే, నేను మళ్ళీ వస్తాను అని హడావిడిగా వెళ్ళిపోతుంది. ఈవిడ నిజంగా ఇందాక ఇక్కడికి వచ్చిందా లేదంటే చీకట్లో రాయి వేసిందా? కరెక్ట్గా నేను లేనని ఎలా చెప్తుంది? ఎందుకైనా మంచిది, ఈసారి జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ విషయం రణవీర్కి కూడా చెప్పాలి. ఇంకెవరో శారీస్ కోసం రావడానికి తర్వాత చెప్పొచ్చులే అనుకొని బిజీ అవుతుంది సౌగంధిక. ఇక స్టోరీ ఎలా ఉంది? చాలా బాగుంది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.